ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ యొక్క వాక్యమును ప్రతిదినము పంపించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ యొక్క వాక్యము రానట్లయితే మమ్మల్ని మీరు సంప్రదించండి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. జీవితంలో చెలరేగిన తుఫానులు నిన్ను వేధిస్తున్నాయా? సమస్య సుడిగుండాలలో తిరుగుతున్నావా? పరిష్కారం లేని సమస్యల గుండా నీవు పయనిస్తున్నావా? తీరం తెలియని, గమ్యం లేని ప్రయాణంలో నీవున్నావా? నీవు చేసే ప్రార్థన అరణ్య రోదనవుతుందా? ఒకవేళ ప్రార్థించి నిరీక్షణ కోల్పోయేవేమో, ఓర్పు స్థానంలో అసహనం వచ్చి చేరిందేమో, ప్రార్థించటంలో నీ పట్టు సడలిపోయిందేమో. అయితే 100కి 100 పాళ్ళు నీ సమస్యలకు కారణం నీవే. బస్టాండ్లో నిలబడి బస్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆ బస్సు మనకు కనబడదు. ఆలస్యమైతే ట్రాఫిక్ జామ్ అయ్యిందేమో, కాస్త ఆలస్యమైనా బస్సు వస్తుంది అనే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం. అయితే మన ప్రార్థనల విషయంలో కూడా అట్లాంటి నిరీక్షణనే మనము కలిగి ఉండాలి. అనేక సందర్భాలలో మన ప్రార్థనలకు సమాధానం రాకుండా మన పాపములు ట్రాఫిక్ జామ్లా అడ్డుపడి ఆలస్యమయ్యేటట్లు చేస్తాయి. అట్లాంటప్పుడు మనలను మనము సరిచేసుకుంటూ ఆయన కృప కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. ఎందుకు అంటే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఎట్లా అంటే గర్భవతిగానున్న స్త్రీ తన బిడ్డ కోసం ఎంతో ఓర్పుతో ఆ బిడ్డను పొందుకునే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. మధ్యలో పట్టుకోసి బిడ్డను తీసేద్దామా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ఒప్పుకోదు. ఎందుకంటే తన బిడ్డకు అన్ని అవయవాలు సరిగా ఏర్పడాలి, తన బిడ్డ ఆరోగ్యవంతముగా ఉండాలి. అలాగే మనము కూడా సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఓర్పుతో ఎదురు చూడాల్సిందే. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములు. శ్రమల యందు అతిశయించు. శ్రమ నీ జీవితానికి మేలే తప్ప కీడెంత మాత్రము కాదు. దేవుని యొక్క సమరూపములోనికి నిన్ను మార్చేవి శ్రమలే. కనుక వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, పట్టుదల కలిగి ప్రార్థించు. ఎంతవరకు అని అంటావా? ప్రార్థనకు ప్రతిఫలం వచ్చేంత వరకు. అనేక సందర్భాలలో పట్టుదలతో ప్రార్థిస్తూ ఉంటాం. మన ప్రార్థనకు దేవుడు సమాధానం సిద్ధపరుస్తున్న సమయంలో మన విసిగిపోయి మన పట్టు సడలిపోతుంది. అందుకే పొందుకోవలసిన ఆశీర్వాదాలు మనకు దక్కకుండా మన ముందే నిలిచిపోతాయి. నిరీక్షణ కలిగి శ్రమల యందు ఓర్పుతో, ప్రార్థన యందు పట్టుదలతో పొందుకునే వరకు ప్రార్థిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం పొందుకుందాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. దిన అవసరతలు అక్కరలు మీరు తీర్చండి. బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదల దయచేయండి. భయంకరమైన దినాలలో మేము ఉంటున్నాం ప్రభువా. నీ కృప సమృద్ధిగా మా కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారికి నీ కాపుదల దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు తోడుగుండండి. ఈ యొక్క వాక్యమును అనేక మందికి నీ బిడ్డలు షేర్ చేస్తూ ఉన్నారు నాయన. వారికి, వారి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృప మాకు దయచేసి, పట్టుదలతో, నిరీక్షణతో, విశ్వాసముతో ఎదురు చూసే కృప మాకు దయచేసి, ప్రార్థన ప్రతిఫలాలు అనుభవించే కృప మాకు సమృద్ధిగా దయచేయమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు
సమస్త మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినము పంపించబడతా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్.